ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయిన వాళ్ళంతా కూడా వాళ్ళ సొంతూర్లకు వెళ్ళిపోయారు, ఓటింగ్లో పాల్గొంటున్నారు. అసలు జనజాతరలా ఉంది ఆంధ్రప్రదేశ్ అంతా, పండగ వాతావరణం కనిపిస్తోంది అంటూ కూడా వార్తా కథనాలు ఉదయం నుంచి పుట్టుకొస్తూనే ఉన్నాయి. కానీ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే మాత్రం 2019లో పోలింగ్ అయిన ఓట్లతో పోలిస్తే ఈ ఓటింగ్ శాతం చాలా అంటే చాలా తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఎందుకు, ఇది దేనికి సంకేతం? అసలు జిల్లాల వారీగా 2019లో ఓటింగ్ పర్సంటేజ్ ఎంతుంది, మరి ఇప్పుడు ఎంతుంది? ఒక్కసారి దాన్ని చూసే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఇక్కడ చూసినట్లయితే అనంతపురం, ఉమ్మడి అనంతపురంలో చూసినట్లయితే 3 గంటల సమయానికి ప్రస్తుతం 52.86% ఓటింగ్ పోల్ నమోదు కాగా 2019లో ఇదే సమయానికి అప్పటికే 80.71% పోలింగ్ నమోదైంది. మరి గమనించినట్లయితే దాదాపు 28% ఓటింగ్ పర్సంటేజ్ అనేది తగ్గిపోయింది ఇక్కడ. మరి ఎందుకు ఇంత ఓటింగ్ పర్సంటేజ్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఇక మిగతా జిల్లాల్లో కూడా గమనించినట్లయితే చిత్తూరులో 62.08% నమోదవ్వగా 2024లో 2019లో అప్పటికే 84.71% నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాలో 33.32%. మీరు గమనిస్తే తూర్పుగోదావరి జిల్లాలో చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ నమోదైనట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరి తూర్పుగోదావరిలో ఇంత తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు వచ్చింది అనేది దానికి కారణం అనేది తెలియాలి. రైట్, మనకి 2019లో గమనించినట్లయితే 81.46% ఓటింగ్ నమోదైంది తూర్పుగోదావరి జిల్లాలో. ఇక గుంటూరు విషయానికి వచ్చినట్లయితే 52.31% ఇప్పుడు ఓటింగ్ నమోదైంది. గతంలో చూసినట్లయితే 79.39% 3 గంటల సమయానికే ఓటింగ్ అనేది నమోదైనట్టుగా కూడా కనిపిస్తుంది. రైట్, మనం చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము యాక్చువల్గా గుంటూరు విషయానికి వచ్చినప్పుడైతే, ఎందుకంటే ఇక్కడ అమరావతి ప్రాంతం ఉంది. మరి అమరావతి విషయంలో వ్యతిరేకంగా ఉన్నటువంటి గుంటూరు ప్రాంతవాసులంతా కూడా ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ని చాలా పెంచే ప్రయత్నం చేయబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తా కథనాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా గుంటూరులో మాత్రం ఓటింగ్ పర్సంటేజ్ జస్ట్ 52.31%గా మాత్రమే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలో 58.95% ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి కడపలో కూడా జస్ట్ 58.95% మాత్రమే నమోదైంది. గతంలో ఇదే జిల్లాలో 79.20% 3 గంటల సమయానికే నమోదైంది. చూసినట్లయితే దాదాపు 21% తగ్గిందనే చెప్పాలి. ఇక కృష్ణా జిల్లాలో 59.89% నమోదవ్వగా గతంలో అదే సమయానికి 84.31% నమోదైంది. ఇక కర్నూలు విషయానికి వచ్చినట్లయితే 52.73% నమోదవ్వగా గతంలో ఇదే సమయానికి 75.46% నమోదైంది. ఇక నెల్లూరులో 58.29% ఈ సంవత్సరం నమోదవ్వగా గతంలో 2019లో 77.56% నమోదైంది. ఇక ప్రకాశంలో 59.85% నమోదవ్వగా గతంలో ప్రకాశంలో చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంది, 85.78%. ఇప్పుడు చాలా తగ్గిందనే చెప్పాలి. ముఖ్యంగా శ్రీకాకుళం విషయానికి వచ్చినట్లయితే 54.95% మాత్రమే నమోదైంది. కానీ గతంలో ఇక్కడ 75.30%గా మనం చూడొచ్చు. ఇక విశాఖపట్నం విషయానికి వచ్చినట్లయితే 45.84% ఇప్పుడు నమోదవ్వగా గతంలో అదే సమయానికి 65.30% నమోదైనట్టుగా కూడా తెలుస్తోంది. సో విశాఖపట్నం మాత్రం చాలా తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా విశాఖపట్నం చుట్టూ ప్రాంతాల్లో అడవి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది, కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా తగ్గినట్టుగా కూడా ఇక్కడ గమనించవచ్చు. ఇక విజయనగరం విషయానికి వచ్చినట్లయితే 54.56% ఇప్పుడు నమోదవ్వగా గతంలో ఇదే సమయానికి 81.10% నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 54.75% నమోదవ్వగా 80.99% గతంలో నమోదైంది. ఇక మన్యం జిల్లాలో 51.82% ఉండగా అప్పుడైతే 76.98%గా ఉంది. ముఖ్యంగా అనకాపల్లి విషయానికి వచ్చినట్లయితే పార్లమెంట్ పరిధిలో 53.67% మాత్రమే ఓటింగ్ నమోదైంది. గతంలో 82.02%గా ఉంది. ఇక అల్లూరి సీతారామరాజు విషయానికి వచ్చినట్లయితే 48.68% ఉండగా గతంలో 70.20%, కాకినాడలో 52.38% ఉండగా గతంలో 78.99గా ఉంది. ఇక కోనసీమలో 57.15% ఉండగా గతంలో 83.93%, ఏలూరులో
57.20% ఉండగా గతంలో 83.36% ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 56.18% ఉండగా గతంలో 78% ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. పల్నాడు విషయానికి వచ్చినట్లయితే 56.53% ఉండగా గతంలో 86.69%, బాపట్లలో 59.27% నమోదవ్వగా గతంలో 85.67%, తిరుపతిలో 54.63% ఇప్పుడు నమోదవ్వగా గతంలో 79.16% ఉంది. ఇక అన్నమయ్య జిల్లాలో వచ్చినట్లయితే 54.50% ఇప్పుడు నమోదవ్వగా గతంలో 76.80% నమోదైంది. నంద్యాల విషయానికి వచ్చినట్లయితే 58.18% నమోదవ్వగా ఇప్పుడు గతంలో 81.19% నమోదైనట్టుగా కూడా మనం చూడొచ్చు. శ్రీ సత్యసాయి జిల్లాలో 57.76% ఇప్పుడు నమోదవ్వగా 83.87% 2019లో నమోదైంది. సో ఓవరాల్గా చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా తగ్గిపోయినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇది దేనికి సంకేతం అనేది మాత్రం తెలియాల్సి ఉంది. చిత్తూరు మాత్రమే 62.08% తోటి ఇప్పుడు లీడ్లో ఉంది. సో ప్రస్తుతానికి కేవలం చిత్తూరులో మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉందని చెప్పాలి. మరీ ముఖ్యంగా మనకి తూర్పుగోదావరి జిల్లాలో కేవలం 33.32% ఓట్ బ్యాంక్ మాత్రమే నమోదైంది. మరికొన్ని గంటల్లో పోలింగ్ ముగియనుంది. మరి ఈ సమయంలో పోలింగ్ పర్సంటేజ్ ఏమైనా పెరుగుతుందా లేదా అనేది చూడాలి. బట్ ఇది అనేది సరిపోదు. ఈ పోలింగ్ పర్సంటేజ్ అనేది అసలు ఏమాత్రం సరిపోదు. ఒక ప్రభుత్వాన్ని దించాలన్నా, ఒక ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలన్నా కూడా ఈ పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా సరిపోదు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోండి దయచేసి. గతంలో కూడా ఇదే సమ్మర్లోనే ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు కూడా ఇదే భానుడి ప్రభావం ఈ విధంగానే ఉంది. మరి ఆ సమయంలో బయటికి వచ్చి ఓటు వేసిన వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు ఎందుకు రావటం లేదు? ఇది దేనికి సంకేతం అనేది అర్థం కావట్లేదు. మరి మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. మరి ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుందా? సాయంత్రం వరకు కేవలం 6 గంటల వరకు మాత్రమే పోలింగ్ అనేది జరుగుతుంది. 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఇది ఖచ్చితంగా ఇది మీ హక్కు, మీ బాధ్యత కూడా. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పర్సంటేజ్ అనేది నాట్ ఎట్ ఆల్ ఎనఫ్. ముఖ్యంగా ఎక్కడెక్కడి నుంచో ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఊరికొచ్చిన వాళ్ళంతా మరి ఇప్పుడు ఎందుకు బయటికి రావట్లేరు, ఎందుకు ఓటు హక్కు వినియోగించుకోవటం లేదు అనేది అర్థం కావట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోండి. మీకు ఒకవేళ ఏ నాయకుడు నచ్చలేదు, ఎవరికి ఓటు వేయాలి అనిపించటం లేదనుకోండి, మీకు నచ్చలేదనుకోండి, కనీసం నోటాకైనా వేయటానికైనా బయటికి రండి. బట్ మీ ఓటు హక్కును మాత్రం వినియోగించుకోండి దయచేసి.